Hey, hi everyone. Welcome to my channel. Today we are discussing about arithmetic operators. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్స్, బిట్వీన్ ఆపరేటర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఇంకా ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో క్లాస్ 1 అనేది నేను ఇక్కడ మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది ఈ మూడు ఎలా మనం ఎస్క్యూఎల్లో యూజ్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో లెట్స్ ఓపెన్ టు ఎస్క్యూఎల్ డెవలపర్. సో ఇక్కడ నేను ఎస్క్యూఎల్ ఒక ఎంప్లాయీ టేబుల్ని ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఒక ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లో 14 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్, జాబ్, ఎంజిఆర్, హైయర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. సో మనకి ఇక్కడ నేను మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే చెప్పాను. సో ఫస్ట్ వన్ మనము అడిషన్ గురించి చూద్దాం. ఈ అడిషన్ అనేది ఓన్లీ న్యూమరిక్ నెంబర్స్ మాత్రమే మనం యాడ్ చేయగలుగుతాము. సో ఈ అడిషన్ అనేది ఎస్క్యూఎల్ డెవలపర్లో ఎస్క్యూఎల్లో ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక క్వరీని ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ చూస్తే సెలెక్ట్ ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, శాలరీ ప్లస్ 100. సో శాలరీ అనేది న్యూమరిక్ నెంబర్ కాలం కాబట్టి మనం ఇక్కడ 100 అనేది ఇచ్చున్నాం. సో ఇప్పుడు ఈ క్వరీని రన్ చేసి చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను ఒక అలియాస్ అనేది ఇచ్చున్నాను. ఈ అలియాస్ అనేది టెంపరీ కాలంని క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ శాలరీకి ప్లస్ 100 ఇచ్చాం కదా, దీనికి ఒక కాలం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వరీని రన్ చేస్తున్నాను. అవుట్పుట్ చూద్దాం ఏ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసారంటే ఎంప్లాయీ నెంబరు, నేము, శాలరీ ఇక్కడ శాలరీ ప్లస్ 100 అంటే నా శాలరీ వచ్చి 5000. సో నాకు ఇక్కడ 5100 అనేది వచ్చింది. సో 100 అనేది యాడ్ అయింది. సో అడిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా మనకి 14 ఎంప్లాయీస్కి కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది. నేను ఇక్కడ 100 మాత్రమే ఇచ్చాను. సో నెక్స్ట్ 1000 అనేది కూడా ఇచ్చున్నాను. ఇది అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే 5000కి 6000 వచ్చింది. అంటే నేను 1000 ఇక్కడ యాడ్ చేశాను కదా. సో 5000 కాస్త 6000 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 1000 అనేది ఇంక్రీజ్ అయింది. మనం ఇక్కడ అలియాస్ నేమ్ అనేది మీరు శాలరీ ప్లస్ 1000 ఇచ్చాను కదా. సో శాలరీ ఇంక్రీజ్ అని ఇలా మీకు దాని నేమ్ తగ్గట్టుగా మనం ఇక్కడ అలియాస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి టెంపరీ మాత్రమే, టెంపరీ కాలం మాత్రమే. ఇది మీకు ఈ కాలం అనేది కంప్లీట్గా మీకు సేవ్ అవ్వాలంటే మనకి డెవలపర్లో కమిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ కమిట్ అని క్లిక్ చేసామంటే ఇది మనకి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమిషన్. సో అడిషన్ అనేది కమిషన్కి ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇక్కడ డెవలపర్లో చూపిస్తాను. సో కమిషన్ అనేది కూడా మనకి నెంబర్ వాల్యూ. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్వరీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్, కమిషన్ ప్లస్ 100. సో కమిషన్ అనేది నెంబర్ వాల్యూ కాబట్టి సో 100 అనేది ఇచ్చున్నాను అలియాస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి వేర్ అనేది వేర్ క్లాజ్ అంటాం దీన్ని. సో ఈ వేర్లో ఎక్కడి నుంచి అనేది వేర్ అంటే నాకు కమిషన్లో ఉన్న ఈజ్ నాట్ నల్ అని ఇచ్చున్నాను. సో మనం ఇందాక ప్రీవియస్ చూసామంటే ఈ టేబుల్లో మనకి కమిషన్ అనేది నల్ ఉంది. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాను, కమిషన్ ఈజ్ నాట్ నల్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో నల్ ఈజ్ నాట్ నల్ అంటే నల్ లేకుండా రిమైనింగ్ కమిషన్, ఎవరికైతే కమిషన్ అనేది ఎలిజిబిలిటీ ఉందో సో వాళ్ళు మాత్రమే మనకి వస్తారు. ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్వరీని చూద్దాం అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. సో ఇక్కడ నేను కమిషన్ ఇచ్చినాను. ఆల్రెడీ కమిషన్ మనకి
ఈ 4 మెంబర్స్కి అనేది కమిషన్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ కమిషన్ అనేది 300 ఉంది. నేను ఇక్కడ 100 ఇచ్చున్నాను. సో 100 అనేది యాడ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది. సేమ్ 500 ఇచ్చున్నాను. 600 అనేది ఇక్కడ యాడ్ అయింది. 1400 ఉంది. 1500 కాస్త ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ జీరోనే ఉంది. సో 0 + 100 100 అనే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 100 చూపించాను. అండ్ మనం 1000 మీద కూడా చూద్దాం. సో నాకు అవుట్పుట్ ఈ విధంగా ఉంది. నాకు యాక్చువల్గా ఉండే శాలరీ 300. సో దానికి 1000 యాడ్ చేశాను, 1300. సేమ్ రిమైనింగ్ శాలరీస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మీకు ఇంకొక టాపిక్ చెప్పాను కదా, మల్టిప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సేమ్ ప్రీవియస్ క్వరీ లాగా, బట్ ఇక్కడ నేను ఇంటూ అనే సింబల్ మాత్రమే ఇచ్చున్నాను. సేమ్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, శాలరీ ఇంటూ 5 అంటే నా యాక్చువల్ శాలరీ ఎంతైతే ఉందో అది 5తో మల్టిప్లై చేస్తున్నాము. సో ఈ క్వరీని రన్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో 5000 కాస్త 25,000 అయింది. సో 2850 కాస్త 14,250 అనేది అయింది. సో ఇట్లాగా 14 మెంబర్స్ అనేవి మనకి శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 5 కాస్త 10 అని ఇచ్చున్నాను. సో ఈ 10కి ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. చూసారు కదా, 5000 ఇంటూ 10 అంటే 50,000. ఇలా నాకు శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ కమిషన్ మీద చూద్దాం. సో ప్రీవియస్ క్వరీ లాగే సేమ్ ఉంటుంది. మీకు వేర్ క్లాస్ గురించి, ఈజ్ నాట్ నల్, ఈ నల్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వరీని రన్ చేసి చూద్దాం కమిషన్ ఏ విధంగా వస్తుందని. చూసారు కదా, నా కమిషన్ 300 అయితే ఇక్కడ నాకు 1500 వచ్చింది. అంటే 300 ఇంటూ 5 1500. అలాగే అన్నిటికి కూడా శాలరీ కమిషన్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 5 అని ఇచ్చాను. రిమైనింగ్ 10 మీద కూడా చూద్దాం. సో ఇక్కడ నేను 300 ఉంది నా యాక్చువల్ శాలరీ. అండ్ 300 కాస్త 3000 అంటే ఇంటూ 10 అని ఇచ్చాము కదా. సో ఈ విధంగా సో శాలరీస్ అనేవి, కమిషన్స్ అనేవి మనకి ఇలాగా ఇంక్రీజ్ అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.